ఓం శ్రీ మాత్రే నమః. రాశి ఫలాలు తేదీ 12 నుండి 17 వరకు 12 రాశుల ఫలితాలు తెలుసుందాం. మేషం రాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక. ఉత్తమ కాలం నడుస్తోంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వేగవంతమైన ఫలితాలు ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. మీదైన రంగంలో గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. కీలకమైన నిర్ణయాలకు సరైన సమయం. సమాజ సేవకు సమయం కేటాయించండి. సున్నితంగా సంభాషించండి. లక్ష్మీదేవిని ధ్యానించండి. వృషభం రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. సకాలంలో పనులు ఆరంభించండి. లోతైన అధ్యయనం తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. కాలానికి తగినట్టు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. మీ చుట్టూ సమస్యలు సృష్టించే వారున్నారు. జాగ్రత్తగా స్పందించండి. వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మిథునం రాశిలోని మృగశిర 3, 4 పాదాలు, అర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. మనోబలం పెంచుకోండి. ధనయోగం ఉంది. వృధా ఖర్చులు పరిహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతతో మెలగండి. విలువలకు కట్టుబడి పనిచేయండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. మీ సహనానికి కాలం పరీక్ష పెడుతుంది. అయినా అంతిమ విజయం మీదే. వక్రభాష్యాలు ఇచ్చేవారితో జాగ్రత్త. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. కర్కాటకం రాశిలోని పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. లాభదాయక ఫలితాలు ఉన్నాయి. జీవిత ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి. అధికార యోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం పైన పట్టు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని ఉపాసించండి. సింహం రాశిలోని మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. మనోబలంతో పనులు ఆరంభించండి. ఏకాగ్రత అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యం వద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. ఒత్తిడి వల్ల పొరపాట్లకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు పరీక్షా సమయం. మిత్రుల సలహాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కన్య రాశిలోని ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. అదృష్టం వరిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. సృజనాత్మకత పెంచుకుంటారు. పెట్టుబడులు కలిసొస్తాయి. భూలాభం సూచితం. కీర్తి పెరుగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. తులరాశిలోని చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. అధికార లాభం సూచితం. ప్రముఖుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. మీదైన నైపుణ్యంతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. మిత్రుల సాయం అందుతుంది. ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు సఫ్ అవుతాయి. నవగ్రహాలను ధ్యానించండి. వృశ్చికం రాశిలోని విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వ్యాపారం విస్తరిస్తుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. సజ్జన సాంగత్యం లభిస్తుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. చిన్నపాటి అవరోధాలను మనసులోకి తీసుకోకూడదు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. పనుల వాయిదా ఒత్తిడిని పెంచుతుంది. ఓ శుభవార్త వింటారు. పరమేశ్వరుడిని ఆరాధించండి. ధనుస్సు మూల, పూర్వాషాఢ్, ఉత్తరాషాఢ్ 1వ పాదం. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంది. ధన, ధాన్య వృద్ధి సూచితం. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్య సాధనలో ఓర్పు అవసరం. కోర్టు వ్యాజ్యాలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మహాగణపతిని ధ్యానించండి. మకరం రాశిలోని ఉత్తరాషాఢ్ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దైవబలం వెన్నంటి నిలుస్తుంది. ఉద్యోగులు నమ్మకంగా పనిచేయాలి. వ్యాపారంలో మరింత కృషి అవసరం. మొహమాటం పనికిరాదు. ఓ ఆపద నుంచి బయటపడతారు. శ్రీవేంకటేశ్వరుడిని పూజించండి. కుంభం రాశిలోని ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. శుభాలు జరుగుతాయి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
అధికారుల అండ ఉంది. దీర్ఘకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. రుద్రాభిషేకం చేయించండి. మీన రాశిలోని పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అవరోధాలు ఎదురైనా తెలివిగా తప్పించుకుంటారు. కాలాన్ని వృధా చేయకండి. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని ఖర్చులు ఉంటాయి. అపరిచితులను విశ్వసించకండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి. ఇష్టదైవాన్ని పూజించండి.